ప్రజలందరూ ఎంతగానో ఎదురుచూసే వినాయకుడి పండుగకు విగ్రహాల నిర్మాణం ప్రారంభమయ్యాయి. ఇదే తరుణంలో ఖైరతాబాద్ వినాయకుడి నిర్మాణానికి గణేష్ ఉత్సవ కమిటీ ప్రత్యేక దృష్టి సారించింది. ఇతర రాష్ట్రాల నుంచి కార్మికులను పిలిపించి రేయి పగలు పనులు నిర్వర్తిస్తున్నారు. పండుగకు 2 రోజుల ముందే విగ్రహ నిర్మాణ పనులు పూర్తి చేస్తామంటున్న గణేష్ ఉత్సవ కమిటీ చైర్మన్ రాజ్ కుమార్ తో మా ప్రతినిధి ఆర్కే ఫేస్ టు ఫేస్. ఖైరతాబాద్ బడా గణేష్ పనులు ప్రారంభమయ్యాయి. ఈ గత ఏడాదితో పోలిస్తే ఏడాది కొంత ఆలస్యంగా ప్రారంభమైనప్పటికీ కూడా ఎక్కువ మంది కార్మికులతో వీలైనంత త్వరగా పనులు పూర్తి చేసేందుకు ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి ప్రయత్నాలు చేస్తుంది. సో ఇప్పుడు పనులు ఎంతవరకు కొనసాగాయి, అనుకున్న సమయానికల్లా పూర్తి స్థాయిలో పనులు పూర్తవుతాయా లేదా, ఈ వివరాలన్నింటినీ కూడా గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు రాజ్ కుమార్ గారిని అడిగి తెలుసుకుందాం. రాజ్ కుమార్ గారు, ఏంటి ఓవరాల్గా పనులు ఈసారి కొంత ఆలస్యంగా అయ్యాయి, ఆ టైం కల్లా రీచ్ అవుతారా? నమస్తే సార్, ఖచ్చితంగా అండి. ఎందుకంటే మనము ప్రతి సంవత్సరము దాదాపు 100 రోజుల సమయం ఉంటుండే. ఈ సంవత్సరం ఏంటంటే 28 రోజుల సమయం ఉండే. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వర్షాలు పడడం వల్ల కర్ర రావడం కావచ్చు, స్టీల్ వర్క్స్ అనేది లేట్ అయ్యాయి. బట్ ఎక్కువ మంది కళాకారులని, ఆర్టిస్టులను పెట్టి వినాయకుని ఇన్ టైంలో కంప్లీట్ చేస్తాము. మీకు తెలిసిన విషయమే, ఈ సంవత్సరము మన పంచముఖ సంకటహార మహావినాయకుని తయారు చేయడం జరిగింది. పండితుడు విఠల్ శర్మ గారు చెప్పిన విధంగా శిల్పి రాజేందర్ గారు, అదేవిధంగా సందీప్ రాజ్ గారు విగ్రహ నమూనా అనేది డిజైన్ చేశారు. విగ్రహాన్ని కూడా ఒకవైపు మీరు చూసినట్లయితే గుజరాత్లో వెలిసిన సోమనాథుడు మొదటి జ్యోతిర్లింగము, అదేవిధంగా కాళిక అమ్మవారు ఈ సంవత్సరం ప్రత్యేక ఆకర్షణగా ఉంటారు. మనం గత సంవత్సరం మనం చూసినట్టయితే విశ్వశాంతి మహాశక్తి వినాయకుని చేశాము. ఈ సంవత్సరం ఏంటంటే ప్రతి సంవత్సరంలాగే 2-3 రోజుల ముందు కంప్లీట్ అయ్యే విధంగా మనం రెడీ చేస్తాము. వర్క్స్ కూడా చాలామంది మీరు చూడొచ్చు, కార్పెంటర్లు కావచ్చు, వెల్డర్ని కూడా ఎక్కువ మందిని పెట్టి చేస్తూ ఉన్నాము. మరొక 1 వీక్లో కూడా డే అండ్ నైట్స్ కూడా, ఎందుకంటే ఆల్రెడీ ఉదయం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు వర్క్ చేస్తూ ఉన్నాము. డే అండ్ నైట్ కూడా రాత్రి ఎక్కువ సమయం కూడా వర్క్స్ చేసి ఇది ఇన్ టైంలో కంప్లీట్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తాము. ఎంతమంది కార్మికులు ఉంటారు, మెటీరియల్ ఎక్కడెక్కడ నుంచి తీసుకొస్తారు? చూడండి, దాదాపు అన్ని వెల్డర్లు కావచ్చు, కార్పెంటర్లు కావచ్చు, అదేవిధంగా మట్టి వర్క్స్ చేసే ఆర్టిస్ట్ కావచ్చు, మరి శిల్పి రాజేందర్ గారి అండర్లో దాదాపు 100 మంది కళాకారులు రాత్రింపగర్లు పనిచేస్తూ ఉంటారు. మరి ఈ సంవత్సరం కూడా మనము ఈకో ఫ్రెండ్లీ వినాయకుడు అంటే మట్టిలోనే వరి గడ్డి, వరి పొట్టు వేసి ఈ వినాయకుడు మనం తయారు చేయబోతా ఉన్నాము. ఈ హైట్ విషయానికి వచ్చేసరికి ఈ ఏడాది ఎన్ని అడుగులు ఉంటుంది? ఎందుకంటే కొంతమంది తగ్గుతుంది అంటున్నారు, అసలు ఎన్ని అడుగులు ఉంటుంది? చూడండి, మనము 2014 హైట్ తగ్గిస్తా అని చెప్పాము. దాని తర్వాత మనం హైట్ ఎప్పుడు తగ్గించలేదు. చాలామంది భక్తులు లేదు తగ్గించకూడదు, ఖైరతాబాద్ వినాయకుడు ఎత్తుకే ఫేమస్ కాబట్టి మీరు దయచేసి హైట్ తగ్గించవద్దని చాలామంది అడిగినప్పుడు తగ్గించలేదు. కానీ మనం గత సంవత్సరం కూడా 70 అడుగుల దాకా చేశాము. ఈ సంవత్సరం దాదాపు 69 అడుగుల భారీ వినాయకుడు మనం తయారు చేయబోతా ఉన్నాము. ఓవరాల్గా ఖర్చు విషయంలో కానీ అంటే ఎంత ఖర్చు అవుతుంది మామూలు ఈ తయారీ ఓవరాల్ విగ్రహానికి? మనకు దాదాపు ₹1,00,00,000 దాటిపోయిందండి ఖర్చులు కూడా. మన ఈ ఆర్టిస్టుల కాస్ట్ కావచ్చు, మెటీరియల్ కాస్ట్ కావచ్చు, అన్నీ పెరగడం వల్ల ₹1,00,00,000 దాటి ఖర్చు అవుతుందని మేము అనుకుంటా ఉన్నాము. మరి దాంతోపాటు 10 రోజులు అన్నదానాలు ఉంటాయి ప్రతిరోజు. మళ్ళీ భక్తులకు అన్ని రకాలుగా ఏర్పాటు చేస్తాము. మరి గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు దానం నాగేందర్ గారు, సందీప్ రాజ్ గారు, మరి కిషన్ రెడ్డి గారు సెంట్రల్ మినిస్టర్ గారు, మళ్ళీ మన చింతల రామచంద్ర రెడ్డి గారు, విష్ణువర్ధన్ రెడ్డి గారు, విజయారెడ్డి అక్క గారు, వీళ్ళందరూ కూడా ఏంటంటే ఇన్ని సంవత్సరాల నుంచి బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఇంతకుముందు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఉండే మాకు అన్ని విషయాల్లో ఆయన కూడా మాకు సపోర్టివ్ ఉంటుండే. మరి ఇప్పుడు మాత్రం గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు దానం నాగేందర్ గారు, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారు, వీళ్ళందరూ కూడా ఈ 2-3 సంవత్సరాల నుంచి మాకు అన్ని రకాలుగా ప్రభుత్వ పరంగా అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు సపోర్ట్ చేయడం జరుగుతుంది. మొత్తం కార్మికులు ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు, అలాగే ఎప్పటిలాగే 2 రోజుల ముందే ఖైరతాబాద్ గణనాథుడి దర్శనం భక్తులకు లభిస్తుందా? ఖచ్చితంగా అండి. ఎందుకంటే మనము ఆ 10 రోజులు, ఇంతకుముందు ప్రతి సంవత్సరం 11 రోజుల సమయం ఉంటుండే. మనం ఈ సంవత్సరం 9 రోజులు ఎక్కువ తీస్తున్నాం. 10వ రోజు వినాయకుని షెడ్లు ఇప్పడము, 11వ రోజు ఉదయమే వినాయకుని ఊరేగింపు ఉంటుంది కాబట్టి మనం 2 రోజుల ముందు భక్తులు దర్శించుకునే విధంగా అన్ని రకాలుగా ఏర్పాటు చేయడం జరుగుతుంది అన్నమాట. మొత్తానికైతే ఖైరతాబాద్ గణనాథుడికి సంబంధించిన పనులైతే పూర్తి స్థాయిలో వేగవంతం అవడం జరిగింది. ఈ ఏడాది కూడా ఖైరతాబాద్ గణనాథుడు ఎత్తు విషయంలో ఎలాంటి మార్పు ఉండదంటూ కూడా ఉత్సవ కమిటీ సభ్యులు చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఈ ఏడాది పంచముఖ సంకటహర మహాగణపతిగా అయితే ఖైరతాబాద్ గణనాథుడు మనకి దర్శనం అయితే ఇవ్వబోతున్నాడు. ఎప్పట్లాగే 2 రోజుల ముందుగానే ఖైరతాబాద్ గణనాథుడు అయితే భక్తులకు పూర్తి స్థాయిలో దర్శనం అయితే ఇవ్వబోతున్నారు. సో వీలైనంత త్వరగా కూడా పనులను పూర్తి చేసే విధంగా కూడా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ అయితే పూర్తి స్థాయిలో ప్రయత్నాలు అయితే చేస్తుంది. వీడియో జర్నలిస్ట్ రవితో ఆర్కే టీవీ ఖైరతాబాద్ బడా గణేష్ పనుల దగ్గర నుంచి.